పేరిట మనవి చేస్తుంటున్నాను. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు మనకిచ్చిన కృపను బట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. గడిచిన కాలం అంతా కూడా మనము సంఘ శాస్త్రం గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, సంఘం కావలసినటువంటి యొక్క విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్తుంటున్నాం. సో అందులో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒక 15 పాయింట్స్ మనము గడిచినటువంటి క్లాసెస్లో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అదే రీతిగా ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. వీలున్న వారు ఎవరైనా కూడా స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు మరి చదవండి. మరి జస్ట్ ఇవి తెలుసుకోవడానికి మాత్రమే. సో నెక్స్ట్ నేను ఈరోజు సంఘమును దేవుడు కడతానని చెప్పాడు కదా, ఏ రీతిగా దేవుడు మనల్ని నిర్మించాడు వాటి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ద మీనింగ్ అండ్ ద యూజెస్ గురించి వీలున్న వారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి త్వరగా. ద మీనింగ్ అండ్ ద యూజెస్, దాని అర్థము మరియు ఉపయోగం. వాడుక, ఆంగ్ల పదం చర్చ్, జర్మనీ. ఈ భాషలో సంఘాన్ని కీరే అంటారు. స్కాట్లాండ్ లో కర్కే అని అంటారు. గ్రీక్ లో కురియాకోన్ అని అంటారు. ప్రభువునకు చెందినది అని దాని అర్థం. ఆంగ్లంలో చర్చ్ అనే పదం జర్మనీ మరియు స్కాట్లాండ్ భాషల మూలంలో నుండి ఉద్భవించినది. కురియాకోన్ అనే గ్రీకు పదము క్రొత్త నిబంధనలో కేవలం 2 సార్లు మాత్రమే ఉపయోగపడింది. 1 కొరింథీ 11వ అధ్యాయం 20వ వచనం ప్రభు బల్ల, ప్రభువునకు చెందిన బల్ల. ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనం ప్రభు దినం, ప్రభువు చెందిన దినము. ఆదిమ సంఘ క్రైస్తవులు ఈ పదాన్ని వారు కూడుకునే స్థలమునకు వాడి దాన్ని దేవుని ఇల్లు అని అనేవారు. కూడుకునే ప్రదేశానికి ప్రజల వల్ల ప్రత్యేకత ఏర్పడుతుంది కనుక ఈ పదానికి సమాజానికి వాడారు. ప్రస్తుతం చర్చ్ అనే ఈ పదాన్ని ఈ విధంగా వాడుతున్నారు. ప్రదేశం. దేవునికి స్తోత్రం. మనం ఇదివరకు కూడా కొన్ని ప్లేసెస్ లో ఏ రీతిగా సంఘం అనేటువంటిది ప్రారంభించబడింది, ఏ రీతిగా పిలిచేవారు అని కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో మందిరం అంటే మన స్థానికంగా మనం ఆలోచించినట్లయితే మందిరం అంటే నీవు నేను మనం అని కూడా తెలుసు. అయితే వాటిలో నుంచి మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. మరి ప్రస్తుతం చర్చ్ అనేటువంటి ఈ పదానికి క్రింది విధాలుగా మరి సూచింపబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఏంటి దాని అర్థం అంటే ప్రభు సన్నిధిలో మన మందిరానికి వెళ్తాం. ఎందుకు మన మందిరానికి వెళ్ళాలో అది కూడా నేను రానున్న దినాల్లో మనం కొన్ని విషయాల ద్వారా నేను మీతో మాట్లాడుతూ వాటి గురించి తెలియజేస్తాను. చాలా మంది మందిరానికి వెళ్ళకోకుండా దేవుని సన్నిధిలో నేను ఆత్మీయంగా బలపడతానని అనుకుంటూ ఉంటారు. బట్ అలా కాదు. కానీ మందిరానికి ఎందుకు వెళ్ళాలో, మందిరానికి వెళ్తే ఆశీర్వాదాలు ఏంటో కూడా మనం రానున్న దినాల్లో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రస్తుతం చర్చ్ అనే పదాన్ని క్రింది విధాలుగా వాడుతుంటున్నారు. అంటే ఏంటంటే కూడుకునేటువంటి ప్రదేశం. రెండోదిగా మనం చూస్తే విశ్వాసుల యొక్క స్థానిక సంస్థ అని కూడా మనం నేర్చుకోవచ్చు. మూడోదిగా మనం చూస్తే విశ్వాసుల యొక్క సార్వత్రిక గుంపు. ఫోర్త్గా మనం చూస్తే నాలుగవదిగా మనం ఏంటంటే ఒక డినామినేషన్. ఉదాహరణకి ఏంటంటే ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని జస్ట్ ఊరికే తెలుసుకోవడానికి మాత్రమే చదువుకోనండి తర్వాత. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం నేర్చుకుంటూ వచ్చే ప్రస్తుత చర్చ్ అనేటువంటి ఈ పదానికి మనం ఉన్నటువంటి నేమ్స్ గురించి మనం చూస్తుంటున్నాం. ఏ రీతిగా పిలుస్తారు? డినామినేషన్స్ అంటే జస్ట్ ఇవి స్థానికంగా ఉండేటువంటివి మాత్రమే. బట్ దేవుని దృష్టికి ఉన్నటువంటిది ఏంటంటే సార్వత్రిక సంఘం. మనుషుల దృష్టికి ఏంటంటే మరి స్థానిక సంఘంగా కూడా మరి చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన మినిస్ట్రీ నేమ్ వచ్చేసి నిత్య ప్రొఫెటిక్ మినిస్ట్రీ. సో ఈ యొక్క డినామినేషన్ అనమాట. సో ఈ యొక్క ఉన్నటువంటి స్థానికంగా మనం వెళ్ళేటువంటి ఏ మందిరమైనా కూడా కావచ్చు, దానికి ఒక నేమ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ యొక్క ఉన్నటువంటి ఆ స్థానిక సంఘాల్లో మనం ఏంటంటే సమాజంగా మనం కూడుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాప్టిస్ట్ చర్చ్ అయితేనేం, లూథరన్ చర్చ్ అయితేనేం, సిఎస్ఐ అయితేనేం, ఆర్సీఎం అయితేనేం, సో ఇలా రకరకాలైనటువంటి చర్చెస్ కోసన్ అయితేనేమి, సో పెంతెకోస్తన్ అయితేనేమి, సో ఇలా ఏదైనా కూడా కొన్ని రకాలైనటువంటి డినామినేషన్స్ ఉంటాయి. సో వారికి నేమ్ ఉండేసి సో వాటిని మనం చర్చిగా మనము స్థానికంగా మనము పిలుస్తూ ఉంటాం. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా అంటే ఏంటంటే ఒక ప్రదేశానికి లేక ఒక దేశానికి సంబంధించినటువంటి విశ్వాసుల సంస్థ, ఉదాహరణ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కానీ, సో ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని విషయాలను బట్టి
ఏదైనప్పటికి కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, సంఘం అంటే 4 గోడలు కాదు, మనం కూడుకునేటువంటి ప్రదేశం అని గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే ఒక 4 గోడలు కాదు, మనం ఉండేటువంటి ఎక్కడైతే ఇద్దరు, ముగ్గురు కూడి ప్రభు సన్నిధిలో కూడి దేవుణ్ణి ఆరాధిస్తారో అదే దేవుని యొక్క సంఘము అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. అయితే ఇక్కడ ప్రెజెంట్ ఉన్నటువంటి యొక్క పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేస్తే మన కుటుంబాలే సంఘాలుగా మార్చబడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో మనం ఎక్కడికి కూడా వెళ్లి మన దేవుని మందిరానికి వెళ్లి అనేక దినాలు మేబీ ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉండవచ్చు. సో, అనేక దినాలు మందిరానికి వెళ్ళకోకుండా ఇండివిడ్యువల్‌గా మనం ఇంట్లోనే ఉండి ప్రభు సన్నిధిలో దేవునితో అటువంటి సంబంధం కలిగి మనం జీవిస్తూ మనం ముందుకెళ్ళాం. ఆదిమ సంఘాలను మనం జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబాలే వారి సంఘాలుగా ఉండేవారు. వారికి ఎందుకంటే అప్పుడు మందిరాలు లేవు. అయితే వారేం చేసేవారంటే వారి కుటుంబాల్లోనే ఆరాధించుకునేటువంటి వారు. కొంతమంది సమూహంగా కూడుకొని, కొంతమంది ఆ యొక్క కుటుంబాలుగా కూడుకొని వారేం చేసేవారంటే ప్రభువుని ఆరాధించేవారు. సో, మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి, ప్రభు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి మనం అర్థం చేసుకుంటూ, దేవుని సన్నిధిలో మనము ముందుకెళ్ళాలి. అయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. వీలున్నవారు చదవండి ఈ యొక్క విషయాన్ని. హెబ్రీ పదం కహల్ కహల్ అనే పదానికి సమాజం, సంఘం అనే అర్థాలు ఉన్నాయి. గ్రీకు తర్జుమాలో ఎక్లేషియా అని రాశారు. కొన్నిసార్లు కహల్ను మతేతర సమాజానికి మరియు రూతర సమాజానికి ఉపయోగించారు. తరచుగా దీనిని ఇజ్రాయెల్ సమాజానికి వాడతారు. కంటిన్యూ మా. గ్రీకు పదం ఎక్లేషియా, ఎకైసియా అనగా సంఘం అని అర్థం. దీనికి మతపరమైన భావం లేదు గాని రాజకీయపరమైన భావం ఉంది. ఇది ప్రజలను కాదు గాని కూడికను సూచించును. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రజలు రజసముగా కూడుకున్నప్పుడు వారు సంఘము అని పిలువబడతారు. కానీ క్రొత్త నిబంధనలో ఎక్లేషియా అనే పదం క్రొత్త పొంతులు తొక్కుతుంది. ఉదాహరణకు ప్రజలు రజసముగా కూడుకొనకపోయినా వారు ఎక్లేషియా అని పిలువబడ్డారు. దీని ప్రాథమిక అర్థం సంఘము లేదా సమాజం. దీనికి బయటికి పిలువబడిన వారు అనే దేవశాస్త్రపరమైన అర్థం చెప్పుకోవచ్చు. కంటిన్యూ మా. కానీ క్రొత్త నిబంధనలో ఎక్లేషియా అనే ఈ పదము క్రొత్త పుంతులు తొక్కుతుంది. ఉదాహరణకు ప్రజలు రజతంలో కూడుకొనకపోయినా వారు ఎక్లేషియా అని పిలువబడ్డారు. దీని ప్రాథమిక అర్థం సంఘము లేదా సమాజం. దీనికి బయటకు పిలువబడిన వారు అనే దేవశాస్త్రపరమైన అర్థం చెప్పుకోవచ్చు. క్రొత్త నిబంధనలో ఎక్లేషియా అనే పదము 114 సార్లు ఉపయోగించబడినదని గ్రీకు ఆకారది మార్చిత తెలియజేస్తుంది. ఇందులో క్రొత్త నిబంధన సంఘమునకు 109 సార్లు రాయబడింది. సాధారణ అర్థముతో 5 సార్లు రాయబడింది. అపోస్తల కార్యములు 7:34. సువార్తలలో కేవలం 3 సార్లు మాత్రమే వాడబడింది. యోహాను మరియు యూదా పత్రికలలో సంఘము అనే మాట కనబడదు. యెస్. థాంక్ యూ మా. థాంక్ యూ సో మచ్. అవన్నీ కూడా జస్ట్ మనం తెలుసుకోవడానికి మాత్రమే. సో, ఇంపార్టెంట్ థింగ్స్ మటుకు తిరిగి తెలియజేస్తాను. వాటికి కావాల్సినటువంటి విషయాలు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో సంఘము అంటే ఒక భవనము కాదు, లేకుంటే కట్టడము కాదని మనం గుర్తుపెట్టుకోవాలి మరొకసారి. సంఘం అంటే మత శాఖ కాదు. సంఘం అంటే పరలోక సంబంధమైన సంస్థ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం గమనిస్తే సంఘాల్లో ఉన్నటువంటి ఎల్డర్స్ కానీ, లేకుంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు గానీ, సంఘంలో ఉన్నటువంటి సేవకులు కానీ, సో, ఈ సంఘాలు గురించినటువంటి విషయాల్లో ఎంతోమంది కొట్టుకుంటూ ఉంటారు. నేను తరచూ కొన్ని సంఘాలు చూస్తున్నప్పుడు సో, ఆ సంఘంలో నేమ్ కోసం, ఫేమ్ కోసం, సో, పేరు సంపాదించుకోవడానికి, లేకుంటే రకరకాలైనటువంటి పరిస్థితిని బట్టి కొట్టుకొని జైలుకెళ్ళి, లేకుంటే ఇక రకరకాలైనటువంటి పరిస్థితులు వెళ్ళిన వారు కూడా ఉంటున్నారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, వారు ఒక ప్రెస్టీజ్‌గా తీసుకొని దాన్ని ఏ రీతిగా చేసుకుంటున్నారంటే, ఒక మత శాఖగా, లేకుంటే ఒక రాజకీయ పరంగా తీసుకొని ఉన్నటువంటి స్థానిక సంఘాలను వారికున్నటువంటి ఆత్మీయ జీవితాలను వాళ్ళు అలా నడిపించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు.
బట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంఘం అంటే పరలోక సంబంధమైనటువంటి సంస్థ. సో, మనం ఏ డినామినేషన్‌కి సంబంధించినటువంటి వారము అనేది కాదు కానీ ఇంపార్టెంట్. మనమందరం కూడా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వారమని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ యొక్క మందిరానికి వెళ్తుంటున్నామనేది కాదు కానీ, మనమందరం కూడా ఏంటంటే పరలోకానికి సంబంధించినటువంటి వారమని గుర్తుపెట్టుకోవాలి. అయితే వెళ్తున్నటువంటి ఆ యొక్క స్థానిక మందిరాలు కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా ఉంటున్నాయా లేదా అని కూడా మనం ఆలోచించాలి. వాక్యానుసారమైనటువంటి ఈ యొక్క సన్నిధిలో ఉంటున్నాయా లేదా అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, లోకంలో రకరకాలైనటువంటి బోధలు ఉంటున్నాయి. రకరకాలైనటువంటి అనుభవాల్లో ప్రీచ్ చేస్తూ ఉంటున్నారు. రకరకాలైనటువంటి స్థితిలో సంఘాలను నడిపించుకుంటూ ముందుకెళ్తుంటున్నారు. మనమందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి మందిరాల్లో మనం చేర్చబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి బోధకుల కింద మనం ఉండడం చాలా ఆశీర్వాదకరం. సో, అందుకే మనం అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక మనం ఉండేటువంటి స్థితిలో మనం ముందుకెళ్ళాలి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి కాదు దేవుని మందిరానికి వెళ్ళాల్సింది. వారానికి ఒక్కసారి కాదు దేవుని మందిరానికి వెళ్ళాల్సింది. ప్రతిరోజు కూడా మనం దేవుని మందిరానికి వెళ్ళే వారంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా ఇంకా బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళమని కాదు దాని అర్థం. అంటే సేవకునితో, అదే రీతిగా సంఘముతో, విశ్వాసులతో ఏందంటే ఒక ఫెలోషిప్ కలిగి మనం ముందుకెళ్ళాలి. కుటుంబాలతో కలిసి ప్రభు సన్నిధిలో ఆరాధించే వారంగా ఉండాలి. నెలకొకసారి, వారానికొకసారి లేకుంటే 2 వారాలకు ఒకసారి మాత్రమే కాదు. ప్రభు సన్నిధిలో నిరంతరం కూడా దేవుని సన్నిధిలో మనం ఆరాధించే వారమై ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి మాటను బట్టి ఏమిటంటే, మన తండ్రి అయినటువంటి దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు, సమాధానం ఎవరికి తోడై ఉంటదంటే, ఎవరైతే దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉంటదో వారికి తోడై ఉండి వారు నిరంతరం కూడా నడిపిస్తూ దేవుడు ముందుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడుతుంటున్నాం. ప్రతి ఉదయం కట్టబడుతుంటున్నాం. ప్రతి సాయంత్రం కూడా అనేక మెసేజెస్ ద్వారా వాక్యానుసారమైనటువంటి వర్తమానాలు దేవుని సన్నిధిలో మరి సత్యమైనటువంటి వాక్యాన్ని మనం గ్రహిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకెళ్తుంటున్నాం. సో, ఒక క్రైస్తవుడు ఏ రీతిగా మనం బ్రతకాలి క్రైస్తవత్వంలో, లేకుంటే దేవుని కొరకు ఏ రీతిగా మనం జీవించాలి, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రీతిగా ప్రతిదినం కూడా మనం అనేక విషయాలు దినదినం కూడా నూతనమైనటువంటి వర్తమానాలు మనం వింటూ మనం ముందుకెళ్తుంటున్నాం. సో, మనం ఏ డినామినేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు కానీ, మనమందరం కూడా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సంస్థ అని మనం గుర్తుపెట్టుకోవాలి. పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వారమని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే స్పిరిచువల్‌గా మనం ముందుకెళ్తాం. చాలా మందిని ప్రభు సన్నిధిలో నేను ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏందంటే, ఇది మా సంస్థ కాదులే, లేకుంటే మాకు సంబంధించింది కాదు, మా మినిస్ట్రీ కాదు. ఇటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇక మినిస్ట్రీ గురించినటువంటి విషయాల్లో సో, నా అనేసి లేకుంటే మా అనేసి ఇలా ఎప్పుడు కూడా మాట్లాడరు. మనమందరం కూడా ఏందంటే ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుడు ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చాడు. ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా దేవుడు ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చాడు. మనమందరం కూడా ఆశీర్వదించబడుతుంటున్నాం. అంతేగాని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏందంటే, డినామినేషన్ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా మనకు ఉండకూడదండి. ఆత్మ సంబంధమైనటువంటి వారుగా ఉన్న వారికి డినామినేషన్ ఫీలింగ్స్ ఉండవు. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. సో, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క సంఘం అంటే మత సంబంధమైనటువంటి శాఖ కాదు. సంఘం అంటే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సంస్థ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఏమిటి సంఘం అంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలువబడినటువంటి వారు. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా చీకటి అనగా పాపం. మన జీవితాల్లో పాపం అనేటువంటిది ఏ స్థితిలో ఉంటున్నదో మనకు తెలుసు. జన్మ పాపము, కర్మ పాపము ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే, జన్మ పాపం లేనటువంటి వాడు, కర్మ పాపం లేనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మనల్ని ఏం చేశాడంటే, ఆ పాపం నుంచి మనల్ని విడిపించాడు. నీ యొక్క పాపం, నా యొక్క పాపం, సమస్త మానవాళి పాపం అన్నిటి నుంచి దేవుడు విడిపించి దేవుడు ఏం చేశాడంటే, మనందరినీ కూడా స్వేచ్ఛగా నీతిమంతులుగా తీర్చాడు. ఉచితముగా దేవుడు ఏం చేస్తాడు, నీతిమంతులుగా తీర్చాడు. ఏ ఒక్కరైనా కూడా నీతిమంతులు అంటారండి? మన క్రియలు చూస్తేనే ఆ రీతిగా మాట్లాడతారు. బట్ యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని అలా చూడలేదు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. ఏముంటదంటే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. 5వ అధ్యాయం 5 నుంచి కింది వచనాల్లో ఉంటది. ఏందంటే, మీరు ఇంకనూ పాపులై ఉండగానే, మనం ఇంకనూ కూడా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనే ఆ యొక్క మాట అక్కడ ఉంటది. మనం ఇంకనూ పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడంట, తన ప్రాణాన్ని పెట్టాడంట. దేవునికి స్తోత్రం. వీళ్ళున్న వారు ఎవరైనా కూడా రెఫరెన్స్ పోస్ట్ చేయండి. వర్సెస్ చూసిన వారు
తమిళకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 8వ వచనం వరకు కింది వచనంలో ఉంటుంది. థ్యాంక్ యూ మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళబడుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలా మంది అనుకుంటారు బాప్టిజం తీసుకోమంటే ఇంకా నా పాపాలు క్షమించుకోలేదు, నేను ఒప్పుకోలేదు, లేకుంటే ప్రభువుకు ఇంకా నమ్మకమైనటువంటి వాడిగా నేను జీవించలేదు, అన్ని వదిలేసుకున్న తర్వాత బాప్టిజం తీసుకుంటానని. దేవుడు అలా చెప్పలేదు. కానీ ప్రభు సన్నిధిలో నీవు ఇంకను పాపపు స్థితిలో ఉండగానే దేవుడు నీ కొరకు ఆల్రెడీ దేవుడు ఏం చేశాడంటే మరణించుంటున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ప్రేమను గుర్తించినప్పుడు దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తావు. చాలా మందిని బాప్టిజం తీసుకోమంటే వాళ్ళు ఇలా అంటా ఉంటారు ఏంటంటే, రక్షింపబడం అంటే ఇంకా నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకున్న తర్వాత అని. నీ బలహీనతలు ఎప్పుడు నువ్వు విడిచిపెట్టుకోలేవు. దేవుని పైన ఆధారపడినప్పుడే దేవుడు ఆ బలహీనతల నుంచి విడుదల దయచేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో మనం ఎటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, అసలు సంఘం అంటే ఏంటి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచినటువంటి వారు అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. చీకటి అనగా పాపం అనేటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే వెలుగులోనికి నడిపించాడు, అనగా నీతిలోనికి పిలువబడినటువంటి వారే సంఘము. నీవు నేను మనము సంఘమై ఉంటున్నాం, నల్ల గోడలు కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో దేవుడు ఎట్టి ప్రేమతో మనల్ని పిలుస్తుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఒకవేళ మన జీవితాల్లో రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే దేవుని వైపు మనం చూడాలి. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి రీతిగా ఏమిటంటే, సంఘము అనగా నీవు నేను మనమే. చీకటిలో పాపంలో ఉన్నటువంటి మన జీవితాల్ని దేవుడు వెలిగించాడు. వెలిగించినటువంటి నీవు నేను మనము నీతిమంతులుగా దేవుడు తీర్చాడు, ఉచితంగా తీర్చాడు. ఏ ఒక్క మనుషుడు కూడా వీరు నీతిమంతుడని హృదయపూర్వకంగా ఒప్పుకోలేరు. కానీ మనం ఇంకను కూడా ప్రభు సన్నిధిలో పాపపు స్థితిలో ఉండగానే దేవుడు మనల్ని పిలిచి తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకొని వాళ్ళందరినీ కూడా పవిత్రపరిచి మనల్ని నీతిమంతులని దేవుడు పిలుస్తుంటున్నాడు. ఎంత ప్రేమమయుడు! ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. కాబట్టి అపోస్తుల యొక్క సువార్త ద్వారా పిలువబడినటువంటి సమూహమే సంఘం అని గుర్తుపెట్టుకోవాలి. 2వ తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 14వ వచనం. సరే, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, చూసుకోండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో అపోస్తులు ప్రకటించినటువంటి సువార్త గాక ఇతర బోధలు అనగా కళలు, దర్శనముల ద్వారా మీరు పిలువబడితే నిజమైనటువంటి వెలుగులోనికి పిలువబడినటువంటి వారు కాదని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది సత్యమైనటువంటి వాక్యాన్ని తెలియరు. ఏదో ఒక స్టోరీలు చెప్పుకుంటూ, కథలు చెప్పుకుంటూ ముందుకు నడిపించుకుంటూ లైఫ్ అంతటిని కూడా నడిపిస్తూ ఉంటారు. ఉపమానాలు చెప్పకూడదని నేను చెప్పట్లేదండి. ఉపమానం చెప్పవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం లేకుండా ఏ బోధ కూడా బోధించలేదు. అలాని వాక్యం కూడా దేవుడు బోధించాడు. ఆ వాక్యానికి ఉన్నటువంటి అర్థం కూడా దేవుడు తెలియజేశాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి సంఘాల్లో మరి రకరకాలైనటువంటి బోధనల్లో ముందుకెళ్తూ వాక్యం సరైనటువంటి ఆహారము పెట్టలేక విశ్వాసులకి రకరకాలైనటువంటి స్థితిలో సంఘాలు వెళ్తూ ఉంటున్నాయి. మనం ఆలోచించాలి ప్రభు సన్నిధిలో మనము వింటున్నటువంటి ఆ యొక్క బోధలు ఏ స్థితిలో ఉంటున్నాయని కూడా మనం ఆలోచన కలిగినటువంటి వారమై మనం ముందుకెళ్ళాలి. సో ఇతర బోధల ద్వారా మీరు పిలువబడినట్లయితే నిజమైనటువంటి వెలుగులోనికి పిలువబడినటువంటి వారు కాదని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన నిజమైనటువంటి బోధ ఏంటంటే ప్రభు సన్నిధిలో అపోస్తుల బోధ, వాక్యాన్ని వాక్యంగా చెప్పేటువంటి బోధ, వాక్యాన్ని వాక్య ప్రకారం తెలియచేస్తూ, ఖండిస్తూ, బుద్ధి చెబుతూ సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి యొక్క బోధ వినడం మనకు చాలా ఆశీర్వాదకరం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిస్తున్నటువంటి విధానం బట్టి ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ హెచ్చరికకు మనం లోబడాలి. దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతుంటుండో వాడికి లోబడాలి. చాలా మంది సేవకులు హెచ్చరించినప్పుడు చర్చెస్ మానుకుంటారండి, మందిరానికి మానుకుంటారు. దేవుడు నా సేవకుడు నన్ను ఇలా అన్నాడు, నన్నే అన్నాడు. ఒకవేళ వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడితే, ఒకవేళ నీలో ఆ లోపం ఉంటుందేమో, మార్చుకో. ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించు ప్రభు కొరకు. కాబట్టి అర్థం చేసుకోవాలి, దేవుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక లోబడాలి మనం అన్ని కూడా. ఒకవేళ మనం సరైనటువంటి రీతిగా మనం లేకోకుండా ఉన్నట్లయితే సరి చేసుకోవాలి. ఒకని ప్రవర్తన వాడి దృష్టికి ఏంటంటే మంచిగానే కనిపిస్తుంది, తుదకు అది ఏంటంటే మరణానికి దారితీస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. బట్ ఆ ప్రవర్తన అనేటువంటిది ప్రభువులో ఉంటుందో లేదో కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది అనుకుంటే నేను మంచిగానే ఉన్నాను, నేను మంచి ఆత్మీయంగానే ఉన్నాను, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, వాక్యం బోధిస్తున్నాను, ఇంకేం లేదు నాలో లోపం అనుకుంటూ ఉంటారు. బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే వాక్యపు వెలుగులోనికి వచ్చి మనల్ని పరీక్షించుకుంటూ మనం ముందుకెళ్ళాలి.
చెప్తున్న నాకైనా వింటున్నటువంటి మీకైనా కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ రీతిగా మనం పిలువబడించున్నాం, ఏ రీతిగా నిజమైన వెలుగులో ఉంటున్నాం, ఏ రీతిగా నీతివంతమైనటువంటి బోధ వింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ద్వారా పునర్జన్మ సంబంధమైనటువంటి అని మనం అర్థం చేసుకుంటే ఇక స్నానం వలన కడగబడినటువంటి వారు అనగా బాప్టిజం ద్వారా మరో స్థితికి పిలువబడినటువంటి వారు లేదా సంఘం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు నేను మనమందరం కూడా దేవుని సన్నిధిలో బాప్టిజం ద్వారా దేవునిలోనికి వచ్చి ఉంటున్నాం. మనమందరం కూడా తిరిగి ఏదైతే చీకటి పాపం అనేటువంటిది మనలో ప్రవేశించుంటున్నదో వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవుని కొరకు నమ్మకమైనటువంటి వారముగా జీవించడానికి దేవుడు ఏం చేశాడంటే మనల్ని కూడా పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు దేవుడు. ఏ ఒక్కరైనా కూడా విశ్రాంతి కలుగజేస్తారా? మీ చింత యావత్తు నా మీద వేయడని ఏ ఒక్కరైనా తెలియజేస్తారా? ఒకవేళ తెలియజేసినప్పుడు అందులో స్వార్థం ఉంటదండి. దేవుడికి మాత్రమే స్వార్థం లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, ఈ లోకంలో ప్రయాసపడుతుంటున్నాడు మానవుడు. ఎందుకు బ్రతుకుతున్నాడో తెలీదు. ఎందుకు జీవిస్తున్నాడో తెలీదు. పొద్దున్న లేస్తాడు, కష్టపడుతూ ఉంటాడు. రోజంతా కష్టపడుతూ ఉంటాడు. రోజంతా కష్టపడుతూ ఉంటాడు. నిద్రపోయేటప్పుడు ఆలోచనలు, రేపు ఏం చేయాలి? ఏం సంపాదించాలి? ఏం తినాలి? ఏం త్రాగాలి? ఎలా జీవించాలి? ఎలా బ్రతకాలి? లైఫ్ అంతా కూడా ఇదే అయిపాయే ఇంకా. దేవుడు ఎందుకు కలుగజేశాడో వాటిని గుర్తించలేకుంటున్నారు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రాలకు గురుడితనం కలుగజేసి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకోకుండా చేస్తూ ఉంటున్నది. పరిస్థితులు, లోకము వాటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ధన్యులు. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ధన్యులు. ఎందుకంటే మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. దేవుని సన్నిధిలో చేర్చబడి ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి కృపా సన్నిధిలో మనమందరం కూడా నిరంతరం కూడా కట్టబడుతూ మనం ముందుకెళ్ళాలి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. చీకట్లో నుండి పిలుచుకున్నాడు. ఇక ఉన్నటువంటి బాప్టిజం ద్వారా దేవుడు మరొక స్థితిని దేవుడు మనకిచ్చాడు. పాతవి గతించెను, సమస్తం కూడా క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తం కూడా క్రొత్తవాయెనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా పండగే. హల్లెలూయా. చాలా మంది క్రిస్మస్‌కి లేకుంటే ఇక ఉన్నటువంటి ఈస్టర్‌కి, గుడ్ ఫ్రైడేకి ప్రభు సన్నిధికి వెళ్ళి ఫెస్టివల్ చేసుకుంటా ఉంటారు. నిజ క్రైస్తవునికి ప్రతిరోజు కూడా పండగే. యెస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అంగీకరించినటువంటి వారికి ప్రతిరోజు కూడా పండుగే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. క్రిస్మస్ రాగానే రక్షకుడు ఉదయించాడంట అని పాట పాడుకోవడం. తిరిగి ఈస్టర్ వచ్చే లోపల, గుడ్ ఫ్రైడేకి వచ్చే లోపల నా కొరకు ఆయన మరణించాడని చెప్పుకోవడం. తిరిగి మరి యొక్క ఈస్టర్ సమయంలో దేవుడు నా కొరకు లేచాడు, లేచినాడు రాష్ట్రం మాది, గెలిచినాడు రా అని పాట పాడుకోవడం. ఇవన్నీ కూడా మంచిదే, కాదని చెప్పట్లేదు కానీ ఆ సందర్భాల్లో మాత్రమే కాదు దేవుని గుర్తు చేసుకోవాల్సింది. ప్రతి దినం కూడా దేవుని గుర్తు చేసుకుంటుండాలి. ప్రతి క్షణం కూడా దేవుని గుర్తు చేసుకుండాలి. ప్రతి క్షణం కూడా దేవుని యొక్క ప్రేమను మనము గుర్తు చేసుకుంటుండాలి. నీ కొరకు దేవుడు ఏం చేశాడో వాటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి కృప అండి. అంధకార సంబంధమైనటువంటి అధికారపు స్థితి నుండి మరొక స్థితికి అనగా క్రీస్తు రాజ్యంలోనికి, సంఘంలోనికి పిలువబడినటువంటి వారి సంఘం. ఎవరంటే వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, మరొక మాట చెప్తున్నాను, నోట్ చేసుకోండి. దేవుని మందిరానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా సంఘం కాదు. చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులని కాదు. దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కాదు. ఎవరైతే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే ప్రభువు ప్రేమను అర్థం చేసుకుంటారో వారే నిజమైనటువంటి సంఘం. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదండి. భ్రమ అలా అనుకున్నట్లయితే. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు. భ్రమ అలా అనుకున్నట్లయితే. క్రీస్తు ప్రేమను, క్రీస్తును ధరించుకున్న వాడే క్రైస్తవుడు. క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి వ్యక్తి క్రైస్తవుడు. క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని దేవునితో సంబంధం కలిగినటువంటి వాడే క్రైస్తవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇందును బట్టే కదా నా నామం అన్యజనుల ఎదుట దూషింపబడుతుందంటే, బైబిల్ పట్టుకుని సినిమాకి వెళ్తూ ఉంటారు చూడు,
బైబిల్ పట్టుకొని తిరిగి సీరియల్స్ చూస్తూ ఉంటారు చూడు, బైబిల్ పట్టుకొని మళ్ళీ తిరిగి లోకంలో జీవిస్తూ ఉంటారు చూడు, త్రాగుడులో. ఇవన్నిటిని బట్టి మనం చూస్తే గనక దేవుని యొక్క నామం దూషింపబడుతూ ఉంటున్నది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, సంఘం అనగా క్రీస్తును ధరించుకున్నటువంటి వారు, క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించుకున్నటువంటి వాడు, సంఘం అనగా క్రీస్తును అంగీకరించినటువంటి వాడు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసమే సంఘము. క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తి. ప్రారంభ దినాల్లో దేవుని అంగీకరించినప్పుడు క్రైస్తవులంటే చాలా కోపం ఉండే. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, వాడు చిన్నప్పటి నుంచి దేవుడు నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. మా అబ్బా కాలం నుంచి క్రైస్తవులమంటారు. లేకుంటే రకరకాలైనటువంటి ఆలోచనలు తెలియజేస్తా ఉంటారు. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రీస్తును కలిగి ఉన్నామని పేరుకు మాత్రం క్రీస్తు నాకు తెలుసు అంటే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం నాకు తెలుసు అంటే సరిపోదు. సీఎం ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటున్నారు, ఏమేమి చేస్తున్నారు, వాళ్ళు ఏమేమి క్రియలు కలిగి ఉంటారు, ఏమేమి ఫుడ్ తీసుకుంటారు, ఒక వ్యక్తి గురించి అనలైజ్ చేయాలి. అప్పుడే తెలుసుకుంటాం పూర్తిగా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడి పేరు మాత్రం తెలిస్తే సరిపోదండి. దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి, దేవుడు కలిగిన పర్పస్ ఏంటి, దేవుడు ఏం మాట్లాడుకుంటున్నాడు, దేవుడు ఏం తెలియజేస్తుంటున్నాడు, దేవుని మనస్సు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఊరికి నేమ్ మాత్రం తెలిస్తే సరిపోదు. లేకుంటే ఎవరైనా కూడా మనతో సంభాషణ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నీకు తెలుసా అంటే, తెలుసు నాకు, జస్ట్ ఊరికి తెలుసా అని చెప్తాం. లేకుంటే ఆ వ్యక్తి గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్తూ ఉంటాం. ఈ 2 రకాల ఆన్సర్స్ చెప్తూ ఉంటాం మనం. అంటే ఊరికి నేమ్ మాత్రం తెలుసు అంటే ఏదో ఒక సందర్భంలో కలుసుకున్న విధానం బట్టి జస్ట్ ఆ నేమ్ బట్టి, లేకుంటే ఆ పర్సన్ బట్టి మనం గుర్తుపెట్టుకుంటాం. లేదంటే రెండోది ఏందంటే, ఆ వ్యక్తి గురించి నీకు తెలుసా అంటే, పూర్తిగా తెలుసు. ఆ వ్యక్తి మంచివాడా, చెడువాడా, లేకుంటే రకరకాలైనటువంటి స్థితిలో మనం ఏంటంటే తనతో తెలుసుకున్న విధానం బట్టి, విన్న మాటని బట్టి మనం తెలియజేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి, ఊరికే యేసుక్రీస్తు ప్రభుల వారని మనం తెలుసుకుంటే సరిపోదు గాని పేరు, అందులో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కలిగినటువంటి లక్షణాలు గుర్తు చేసుకోవాలి. దేవుడు కలిగినటువంటి మనస్సును మనం గుర్తు చేసుకోవాలి. ఆ మనస్సును మనం తెలుసుకున్నటువంటి వారమై ఉన్నప్పుడే మనం దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వారమై మనం ముందుకెళ్తాం. అందుకే అంధకార సంబంధమైనటువంటి అధికారపు స్థితిలో నుండి మరొక స్థితిలోనికి, అనగా క్రీస్తు రాజ్యము, క్రీస్తు సంఘముగా ఉండుటకు పిలువబడినటువంటి వారే సంఘము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి పిలువబడినటువంటి వారే అని గుర్తుపెట్టుకొని, దేవుని కొరకు అంతం వరకు నమ్మకంగా జీవించువారే ఉండునట్లుగా మన యొక్క జీవితాల్ని ప్రభు కొరకు సమర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి స్థితిలో మనం ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా సాతాను అధికారం నుండి దేవుడి వైపుకు తిరిగిన పిలువబడినటువంటి వారి సంఘం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సమూహము, ఈ లోక సహవాసము విడిచి తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధ ఆత్మతోనూ సహవాసం ఉండుటకు పిలువబడినటువంటి వారే సంఘము. నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, నాకు ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్ ఉండేవారు. క్రికెట్ అంటే నాకు భలే పిచ్చి ఉండేది. ఇంటికి కూడా వెళ్ళకుండా క్రికెట్ ఆడేవాడిని, అంత పిచ్చి ఉండేది. లోక స్నేహము. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, మనం ఆత్మీయంగా ఎదవుకోకుండా లోక స్నేహం అనేటువంటిది, లోకానుసరమైనటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, కానీ ఆత్మీయంగా ఎదవుకోకుండా చేస్తూ ఉంటారు కొన్ని సమయాల్లో. వాటన్నిటి నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి. లోక సహవాసం విడిచిపెట్టువాడే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, లోకంలో ఉన్న ఆశ గతించిపోవును, లోకమును ప్రేమించువాడు దేవుని ప్రేమలో ఉండలేడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంటున్నది. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. లోక ప్రేమ వాటిలో ఉన్నట్లయితే తండ్రి ప్రేమ వాటిలో ఉండదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక డిసైడ్ చేసుకోవాలి, ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. మనం అందరం కూడా, మనం లోకాన్ని స్నేహిస్తున్నామా, దేవుని స్నేహిస్తున్నామా? దేవుని సన్నిధిలో దేవునితో స్నేహం చేస్తున్నామా, లోకస్తులతో స్నేహం చేస్తున్నామా? నీ సహవాసం ఎవరితో ఉంటున్నది? మన సహవాసం అయితే తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ నామములో, పరిశుద్ధ ఆత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి ఇక ట్రినిటీని మనం విశ్వసించి ప్రభు సన్నిధిలో, త్రిత్వములో ఏకత్వమైనటువంటి దేవుని సన్నిధిలో మనము పిలువబడినటువంటి వారముగా ఉన్నప్పుడు ఆయనతో మాత్రమే మనం సహవాసం చేయవారుగా ఉండాలి. వర్సెస్ అన్ని కూడా చదివించడానికి సమయం లేదు కాబట్టి కొంచెం స్పీడ్గా తెలియజేస్తున్నాను, తర్వాత చదువుకోనండి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా మనము ప్రభు సన్నిధిలో అటు స్థితిలో మనం ముందుకెళ్ళాలి. ఇంకా మనం చెప్పాలంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ఎవరు సంఘం అంటే దేవుని ప్రేమించినటువంటి వారు.
అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే దేవుడిని మనం ప్రేమించిన వారు మాత్రమే అని కాదు కానీ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనందరినీ కూడా ప్రేమించి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారే సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. నిత్యము స్వాస్థ్యముగా లేకుంటే నిత్యమైనటువంటి స్వాస్థ్యమును గూర్చినటువంటి వాగ్దానమును పొందుటకు పిలువబడినటువంటి వారే సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. సంఘానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పాత నిబంధనలో భక్తులు కూడా కొంతమందికి ఇవ్వలేదండి. కొంతమంది కాదు, మనం అర్థం చేసుకోవాలి. సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు వేరే, సంఘానికి ఇవ్వబడినటువంటి కిరీటం వేరే. అనగా నీకు నాకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత, బహుమానాలు, ఐశ్వర్యము, వాగ్దానాలు ఇవన్నీ కూడా వేరే. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకు లేనటువంటి కృపను కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాస అయినటువంటి నీకు నాకు దేవుడు ఇచ్చాడండి. ఎంత ధన్యులం మనము. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో నిత్యమైన స్వాస్థ్యమును గూర్చినటువంటి వాగ్దానం పొందుటకు పిలువబడినటువంటి వారే సంఘంగా మనం చూస్తుంటున్నాం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అండి ప్రైజ్ లో అండి కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా దేవుని చేత పిలువబడినటువంటి వారమని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన స్వరకమిచ్చి సంపాదించుకున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నిత్యమైనటువంటి స్వాస్థ్యం గురించినటువంటి వాగ్దానం పొందుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనను మనము ప్రేమించి మనం కట్టబడినటువంటి జీవితం కలిగి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా నిరర్ధక పరుచుకోకూడదని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం ఎవరైనా కూడా చదవండి. హీబ్రూ చాప్టర్ 9 వర్సెస్ 15 ఆర్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 17 వర్సెస్. సో ఈ రెండు వచనాలు ఎవరైనా కూడా చదవండి ఆలస్యం చేయకుండా. హెబ్రీ 9:15. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. మరొక వచనం కూడా చూడండి అమ్మా. ఎఫెసీ 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు గ్రహించినట్లు నేను నా ప్రార్థనాలయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎటువంటి వాగ్దానం మనకి ఇస్తుంటున్నాడు. సో ఏ రీతిగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా ఉంటున్నారు అని మనం అర్థం చేసుకుంటే దేవుడు ఇచ్చినటువంటి యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఎట్టి ప్రేమతో దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు, ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు, ఏ స్థితిలో దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉంటున్నాడు, ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని.
నిత్యమైనటువంటి స్వాస్థ్యమును గురించినటువంటి విషయాలని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. నిత్యమైనటువంటి యొక్క స్వాస్థ్యమును గురించినటువంటి వాగ్దానమునకు పొందుటకు పిలువబడినటువంటి వారమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఏం చేసి ఉంటున్నాడో వాటన్నిటి కూడా మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి యొక్క మాటను బట్టి ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగినటువంటి అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున అని మనం చూస్తుంటున్నాం. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించినటువంటి వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను. అనగా మొదటి నిబంధన అనగా మనం చూడాలి, పాత నిబంధన జరిగినటువంటి అపరాధముల నుండి అనగా అక్కడ ఉన్నటువంటి ప్రతి పాపముల నుండి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి వాటి నుంచి దేవుడు విడిపించాడండి మన కొరకు. సో వాటన్నిటి గురించి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి విషయం కూడా మనం తెలుసుకుంటూ వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. సో ఈ యొక్క వాక్యాలను మళ్ళీ మీరు చదువుకొని మరి లోతుగా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నారు. కాబట్టి సంఘము అను ఈ యొక్క శరీరమునకు మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘము అనేటువంటి యొక్క శరీరం అనగా ఆయన క్రీస్తే అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి కృపను బట్టి, సో దేవుడు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధిని బట్టి ఈ యొక్క సంఘము అను శరీరమునకు ఆయనే క్రీస్తు అయితే శిరస్సు అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోదిగా మనం చూస్తే ఆ సంఘము ఆయన యొక్క శరీరము లేకుంటే ఆయన యొక్క సంఘం అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే రీతిగా మనం అర్థం చేసుకోవాలి, సంఘం అంటే ఆయన శరీరం అనగా నీవు నేను మనమే ఆయన యొక్క శరీరం అయించున్నామని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మనమందరము కూడా ఒక్క శరీరంలోనికి ఉండుటకు పిలువబడినటువంటి వారే సంఘం. మనం ఎప్పుడైనా కూడా కమ్యూనియన్ మనం తీసుకున్నప్పుడు ఎక్కువగా ఈ యొక్క తరచు యొక్క మెసేజెస్ మనం వింటూ ఉంటాం. ఏంటంటే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి, మనమందరం కూడా ఒక్క శరీరమై ప్రభు సన్నిధిలో పిలువబడి ఉంటున్నాం. మనమందరం కూడా ఒక్క శరీరము. ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే విశ్వసిస్తుంటున్నారో వారందరూ కూడా ఈ ఉదయకాల సమయంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా వేరు వేరు శరీరమై ఉండినప్పటికీ కూడా మనమందరం కూడా క్రీస్తులో ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తులో ఒక్కటే అని గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఒక ఇమాజిన్ చేసుకుంటే ఒక మనిషిని మనం ఊహించుకున్నట్లయితే క్రీస్తులో మనం ఏంటంటే క్రీస్తు ఆ మనిషి అంటే ఒక జస్ట్ అర్థం చేసుకోవడానికి ఆయన తల ఇంచున్నాడు, శిరస్సు ఇంచున్నాడు. నీవు నేను మనం ఏంటంటే ఆయన యొక్క అవయవమై ఉంటున్నాం. సో కాబట్టి ఏంటంటే ప్రభు సన్నిధిలో నీవు ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు వేరు కాదు, కానీ ఇద్దరు కూడా ఏకమై ఉన్నారు. దానికి ఉన్నటువంటి అర్థం అదే. క్రీస్తు తల అయింటున్నాడు, మనందరం కూడా ఆ యొక్క ఉన్నటువంటి బాడీ అయింటున్నాం. ఆయన శిరస్సు అయింటున్నాడు, మనందరం కూడా శరీరంలోని అవయములమై ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో ఏంటంటే దేవుడు తన స్వరత్వం ఇచ్చిన సంపాదించుకున్నటువంటి వారే సంఘము. కాబట్టి అందరు కాదు సంఘం అంటే, కనిపించిన వాళ్ళందరూ కూడా సంఘం కాదు. క్రీస్తు స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నటువంటి వారే సంఘము. క్రీస్తునకు లోబడుటకు పిలువబడినటువంటి వారే సంఘము. క్రీస్తు లాంటి కుమారులు ఉండుటకు అంటే ఇక ఉన్నటువంటి విధానం బట్టి పరిశుద్ధులుగా ఉండుటకు పరలోక సంబంధమైనటువంటి పిలుపునకు పిలువబడినటువంటి వారే సంఘము. వర్సెస్ అన్ని కూడా తర్వాత చదువుకోనండి, సమయం లేదు కాబట్టి నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ఉంటున్నటువంటి నీవు నేను మనం కూడా క్రీస్తు రక్తము చేత పిలువబడినటువంటి వారమని, నీవు నేను మనమే ఆయన సంఘమై ఉంటున్నామని మరొకసారి గుర్తు చేసుకోవాలి. సో సంఘం అంటే 4 గోడలు కాదు, కానీ నీవే సంఘమై ఉంటున్నావు. మనమందరం కూడా కూడుకునేటువంటి స్థలాన్ని మనం సంఘముగా, స్థానిక సంఘంగా మనం పిలుచుకుంటున్నాం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా సో ఈరోజు నేను ఈ 7 పాయింట్స్ కూడా సింపుల్గా నేను కంప్లీట్ చేస్తానండి. సో నెక్స్ట్ టాపిక్లో మనం ముందుకు వెళ్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇదంతా కూడా ఒక ఉపోద్ఘాతం లాగా ముందుకెళ్ళింది. ఒక 20 minutesలో నేను మెసేజ్ని కంప్లీట్ చేస్తాను. 7 పాయింట్స్, ఇంపార్టెంట్ 7 పాయింట్స్ నేను తెలియజేసి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో మరి ఇది యాడ్ అయినప్పుడే ఫుల్ఫిల్నెస్గా ఉంటుంది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని ఎవరైనా కూడా చదవండి త్వరగా. 7 పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి తెలియజేసి నేను క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదవండి ఎవరైనా కూడా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా.
ఒక సిస్టర్ అనింది ఏంటంటే మార్నింగ్ లింక్‌లో అన్న ఎందుకన్నా రోజు 6:30 అని పెడతారు. 6:30కి అయిపోయారు కదా! మీరు 7 అని పెట్టండి. లేకుంటే 7:30 అని పెట్టండి అని చెప్పారు. ఏం చేద్దాం నేర్పించాలి అనేక విషయాలని ఒక ఆశ అంతే. దేవునికి స్తోత్రం. ఎనీవే ఆహ్, సమయం ఎక్కువైనా కూడా మీరు ఓపికతో వింటున్నారు. నేను కూడా ఎందుకంటే ప్రభువు రాకడ అది సమీపంగా ఉంటున్నది. నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అనేకమైనవి ఉంటున్నాయి. ఎందుకంటే ఈ ప్రవచన గ్రంథంలోని వాక్కులన్నీ కూడా గైకొనివాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోకుండా మరణిస్తే మనకేం ఉపయోగం ఉండదు. సో, వాటిని బట్టే ఈ యొక్క భారము. అందుకే అర్థం చేసుకోండి. దయచేసి ఎవరు కూడా సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీరు సణుక్కున్నా, గొణుక్కున్నా నేనైతే చెప్పేది చెప్తూ ఉంటాను. ఓకే. నేర్చుకున్నవారు నేర్చుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సో, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దీని యొక్క వాక్యం సెలవిచ్చింది ఇదిగా ఇక్కడ ఇదివరకు సహోదరి చదివారు. ఆ చదవబడినటువంటి లేఖన భాగంలో మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సంఘం ఎదుట అంటే డినామినేషన్ ఎదుట అని కాదు దానర్థం. సంఘం అంటే నీవు నేను అని గుర్తుపెట్టుకోవాలి. నీ ఎదుట సాతాను నిలువలేడు. ఈ యొక్క మాటకి చూసుకున్నట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే అపవాదంటే ఓహ్! పెద్దగా ఉంటాడు. మనం చూసే విధానం బట్టే మనం అర్థం చేసుకుంటామండి. మనం చూస్తుంటాం ఏదైనా స్కిట్స్‌లో గానీ, లేకుంటే ఏదన్నా కొన్ని కొన్ని పిక్చర్స్‌లో గానీ, లేకుంటే ఉన్న విధానం బట్టి అపవాదంటే ఏదో ఒక పెద్దగా ఊహించుకుంటూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సంఘం ఎదుట, లేకుంటే దేవుని ఎదుట అపవాది ఏమి కూడా చేయలేడు. వాడి పవర్ జీరో అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నీకన్నా ఎక్కువ బలం ఉంది అనుకున్నట్లయితే, వాడు నీ మీద ఏలుబడి చేస్తా ఉంటాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంకేదైనా వచ్చిందనుకోండి, రోగం వచ్చిందనుకోండి, అపవాది కార్యం అంటారింక స్టైల్‌గా. ఏదైనా కూడా జరగకూడదని జరిగిందనుకో, అపవాది శోధించాడంటారు. జ్ఞానం కలిగి ఉంటే ఎందుకు జరుగుతది అట్లా? కాబట్టి అర్థం చేసుకోవాలి. ప్రతీది కూడా అపవాది అనడానికి కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది సేవకులు ఇలా చెప్తా ఉంటారు. అపవాది ఒక చోట కూర్చొని ఏడుస్తున్నాడంట. యేసు ప్రభువుల వారెళ్లి అడిగారంట. "ఎందుకు ఏడుస్తున్నావంటే" "ఏంటి ప్రభువా నీ బిడ్డలు ఏది వాళ్ళు తప్పు చేసినా గూడా ఇంకా నా మీదనే పడుతున్నారు. ఎంత బాధేస్తుందంటే నాకు" అని బాధపడుతున్నాడంట కూర్చొని. కొంతమంది సేవకులు ఇలా చెప్తూ ఉంటారు. జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఎందుకు ఈ మాట తెలుపుతున్నానంటే, ప్రతిది గూడా ఇంక అపవాది కార్యం, అపవాది చేసాడు అందుకే ఇలా అని అనుకోవడం కాదు గానీ, జ్ఞానంగా మనం నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి లేఖనమును బట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, నా నా యొక్క ఉన్నటువంటి విధానం బట్టి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని మత్తయి సువార్త మరి 16వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు తెలియజేస్తాడు. అయితే సంఘం ఎప్పుడు కట్టబడింది అనేటువంటిది నెక్స్ట్ మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అందులో ఉన్నటువంటి అర్థం మనం చూసుకుందాం. ఇక్కడ అర్థం చేసుకుంటే, ఇక్కడ బ్రాకెట్‌లో ఉంటదేంటంటే పేతురు అనే ఆ శబ్దంనకు రాయి అని అర్థమని మనకి బైబిల్ వర్సెస్‌లో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం తెలియజేసుకుంటున్నాడు ఇక్కడ అంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆన్ దిస్ రాక్ అని ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో బండ అనగా క్రీస్తే అని మనం గుర్తుపెట్టుకోవాలి. బండ అనగా పేతురు కాదు ఇక్కడ. దేవుడు వాక్యం సెలవిచ్చిన రీతిగా పేతురు మీద సంఘాన్ని కడతానని చెప్పట్లేదు. బండ మీద సంఘాన్ని కడతానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో పాత నిబంధనలో దేవుడు ఏమై ఉంటున్నాడంటే స్థైలముగా ఉంటున్నాడు. వర్సెస్ అన్ని కూడా వీలున్న వారు సెండ్ చేయండి టెక్స్ట్ రూపంలో త్వరగా. ఇక అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలో, కొత్త నిబంధనలు అనగా క్రీస్తు అంటే ఏ స్థితిలో ఉన్నాడంటే బండ అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. బండ అనగా క్రీస్తు. ఆ క్రీస్తులో మనం కట్టబడాలని మనం అర్థం చేసుకున్నాం. అయితే పాత నిబంధనలో మనం ఈ యొక్క మాటకి మనం అలా చూడం కానీ, పాత నిబంధనలో మనం పాత నిబంధనలో మనం ఎలా చూస్తామంటే ప్రభు సన్నిధిలో పాత నిబంధనలో దేవుడు శైలముగా ఉంటాడు. మీరు అక్కడ చదివితే ఇంగ్లీష్‌లో ఏమో రాక్ అని ఉంటది. తెలుగులో ఏమో మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా పాత నిబంధనలో ఏమో శైలము అని ఉంటది వాక్యంలో. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో వారు చూసినప్పుడు వర్సెస్ లేదు, అది సెండ్ చేయలేదు. ఓకే, మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ ఏంటంటే దేవుడు శైలము అని ఉంటాడు. అక్కడ పాత నిబంధనలో ఎక్కడెక్కడైతే శైలము అని ఉంటుందో అక్కడక్కడ క్రీస్తును గుర్తుంచుకోండి మీరందరూ కూడా.
సో ఇక ఉన్నటువంటి విధానం బట్టి పాత నిబంధనలు యేసుక్రీస్తు ప్రభులు వారు ఛాయాచిత్రంగా ఉంటారు. క్రొత్త నిబంధనలో నిజ స్వరూపంగా ఉంటారు. మనకు షాడోకి, మనిషికి ఎంత వ్యత్యాసమో మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు ఏంటంటే ఒక రూపంగా మనం చూస్తాం. కొత్త నిబంధనలో మనం చూస్తే ఇక రియాలిటీని మనం చూస్తూ మనం ముందుకెళ్తాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. పాత నిబంధనలో క్రీస్తు ఛాయాచిత్రంగా ఉంటున్నాడు. ప్రతి అధ్యాయంలో కూడా క్రీస్తుని చూపిస్తాను నేను. ప్రతి ఒక్క పుస్తకంలో కూడా క్రీస్తుని చూపిస్తాను నేను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే ప్రతి చోట కూడా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ట్రినిటీ అనేటువంటిది ప్రారంభం నుంచి వస్తుంటున్నది. సో సబ్జెక్ట్ చేంజ్ అవుతది కాబట్టి నేను మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయట్లేదు. సో ఆదికాండంలో చూపిస్తాడు, నిర్గమకాండంలో చూపిస్తాడు. ప్రతి ఒక్క అధ్యాయంలో 66 పుస్తకాల్లో కూడా క్రీస్తు ఉన్నాడు. అయితే పాత నిబంధనలో అయితే క్రీస్తు ఛాయాచిత్రమై ఉంటున్నాడు. క్రొత్త నిబంధనలో అయితే నిజ స్వరూపమై ఉంటున్నాడు. ఇక విషయాలు అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో ప్రేమను అర్థం చేసుకున్నాను, దేవుని ప్రేమను. సో ఇక్కడ అర్థం చేసుకుంటే బండ అనగా ఏంటంటే క్రీస్తు ప్రభు అని సరిపోవును. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవుని సన్నిధిలో ఏంటంటే పాత నిబంధనలో ఏమో శైలముగా ఉంటున్నాడు క్రీస్తు. అదే రీతిగా క్రొత్త నిబంధనలో మనం చూస్తే దేవుడు ఇక ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సరిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు కడతాడు ఈ యొక్క మాటనంటే ఈ బండ మీద నా సంఘంను కట్టుదనంటే క్రీస్తే కడతాడు ఈ యొక్క సంఘాన్ని. మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక ఉన్నటువంటి విధానం బట్టి ద డిజైన్ ఫర్ ద చర్చ్ అని మనం అర్థం చేసుకుంటే దేవుని సన్నిధిలో సంఘ రూపకల్పనల నుంచి మనం నేర్చుకున్నట్లయితే సంఘమునకు శాశ్వత పునాది కలదని మనం అర్థం చేసుకోవాలి. నీకు నాకు దేవుడు ఏం చేశాడంటే ఒక పునాదిని వేశాడు. ఆ తర్వాత మనం ఏ రీతిగా వేశాడు అనే విషయాలు కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. రెండవదిగా మనం అర్థం చేసుకుంటే త్వరగా ఎవరైనా కూడా చదవండి, నేను చదువుతాను. సంఘమును క్రీస్తు ప్రభువు తానే వ్యక్తిగతంగా కట్టుచున్నాడు. సో సంఘాన్ని కట్టేది సేవకులు కాదండి, సంఘాన్ని కట్టేది విశ్వాసులు కాదు. జస్ట్ అర్థం చేసుకోవాలి. క్రీస్తే మీలో నుండి సేవకుల ద్వారా కట్టిస్తున్నాడు. క్రీస్తు సేవకుల్లో ఉండి సేవకుల ద్వారా కట్టిస్తూ ఉంటున్నాడు. క్రీస్తు నీలో అనగా విశ్వాసుల్లో ఉండి విశ్వాసుల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సంఘాన్ని నిర్మిస్తున్నాడు. సంఘం అనగా మళ్ళీ 4 గోడలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. అంటే అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుడు నీ ద్వారా రక్షించడానికి నీలో నుంచి ఆయన పని చేస్తాడు. సేవకుల్లో నుంచి పని చేస్తాడు. నీవు మాత్రం పని చేయడం కాదు, సేవకులు మాత్రం పని చేయడం కాదు. సేవకుల్లో దేవుడు ఉండి జరిగిస్తుంటున్నాడు. నీలో ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే క్రియను జరిగించాలనుకుంటా ఉంటాడు. చాలా మంది అనుకుంటారు నేను 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 అనే మాట ఉండకూడదు మన జీవితాల్లో. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే మనం బ్రతికి ఉన్నామంటే ఈరోజు కేవలం మనం తినే ఆహారం ద్వారా కాదు, మనకున్నటువంటి స్థితి ఏది కూడా కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప ద్వారానే మనం కూడా ఈ దినం బ్రతికి ఉన్నామనే విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. సో దేవుడు ఇచ్చినటువంటి కృపను మనం ఎప్పుడు కూడా నిరర్ధక పరుచుకోకూడదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు సన్నిధిలో నా సంఘము అనగా నేను కట్టుదును అంటాడు. ఐ విల్ బిల్డ్ అంటున్నాడు దేవుని యొక్క వాక్యమును బట్టి. అంటే సంఘమును క్రీస్తు ప్రభు తానే వ్యక్తిగతంగా కట్టుచుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటున్నాం కొంతమంది సేవకులు, కొంతమంది విశ్వాసుల ద్వారా. అందుకు ఈ గ్రూప్ లో అయినా కూడా మనం అర్థం చేసుకోవాలి. నీ ద్వారా ఎంతమంది ప్రభు సన్నిధికి నడిపించావు, ఎంతమందిని కట్టావు ప్రభు సన్నిధిలో. క్రీస్తు నీలో అయితే నివసిస్తుంటున్నాడు. అయితే క్రీస్తు కొరకు మనం ఎంతవరకు పని చేస్తుంటున్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన స్థానిక సంఘాల్లో మనం వెళ్తున్నటువంటి సంఘంలో ఎంత ఖాళీ ప్లేస్ ఉంటున్నది, ఎంతమందిని ప్రభు సన్నిధికి తీసుకొని వెళ్తుంటున్నారు మీరు, ఎంతమంది ప్రభు సన్నిధిలో అనేక మందిని నడిపిస్తూ ముందుకు వెళ్తుంటున్నారు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి నీలో నుంచి ఆయన పని చేస్తాడు. కాబట్టి వ్యక్తిగతంగా నీలో నుంచి నిన్ను కడతాడు దేవుడు. అదే రీతిగా ఏంటంటే ఆయన నిన్ను కడతాడు, నీ ద్వారా అనేకులను కట్టడానికి కృప చూపిస్తాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నా సంఘము నేను కట్టుదును, ఐ విల్ బిల్డ్ అంటే ప్రభు యొక్క గొప్ప పని చేయుటకు మనం ఏ పాటి వారము ఒకసారి ఆలోచన చేయాలి. క్రీస్తు లేకుండా ఉంటే నేను చెప్పే విషయం. సో మళ్ళీ నేను ఎందుకు పనికిరాను, ధూళిని దుమ్మును ప్రభా అని సాగవేరికి ప్రార్థన చేయకండి ప్రొలాంగ్ చేసి. అపవాది అనుకుంటాడంట ప్రభా నేను దుమ్మును ప్రభా అంటే దుమ్ము వస్తున్నాడు దులిపేద్దాం అనుకుంటాడంట. అంటే అయిపోయాయి ఇంక అక్కడ విశ్వాస పడిపోయాయి. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే ప్రభు పని చేయడానికి మనం ఏ పాటి వారం, మనకై మనం జీవిస్తే అలా ఉండకూడదు. కానీ క్రీస్తు మనలో ఉంటున్నారు కాబట్టి మనం గొప్పవారం. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను సంఘంలో, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మాట చెప్తూ ఉంటాను. నీవు నేను మనమందరం కూడా గొప్పవారము కాదు, అయితే మనమందరం కూడా గొప్పవారమే. రెండింటికి ఒకటే కదా అన్న అర్థం అనుకుంటా ఉంటారు కదండి. నీవు నేను మనము గొప్పవారం కాదు, అయితే మనమందరం కూడా గొప్పవారమే. అంటే నీకై నీవు ఎప్పుడు గొప్పవారు కాదు, నాకై నేను ఎప్పుడు కూడా గొప్పవారు కాదు. మనమందరం కూడా గొప్పవారం ఎప్పుడైతామంటే క్రీస్తును కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మనమందరం కూడా గొప్పవారమే.
అందుకే ఇలా ప్రార్థన చేస్తా ఉంటారు. వాళ్ళు గొప్పవారని తెలుసుకున్నప్పుడు ప్రభువా నేను దుమ్మును ప్రభా, ధూళిని ప్రభా, ఎందుకు పనికిరాను ప్రభా, అటు ఇటు ఏంటంటే సొంతం పైన సొంత క్రియలు అక్కడ కనపరుచుకుంటూ ఉంటారు. బట్ క్రీస్తుని కలిగినటువంటి మనము ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు, నేను కూడా పరిశుద్ధుడిని. ఆయన నీతిమంతుడై ఉంటున్నాడు, నేను నీతిమంతుని. ఆయన విజయాన్ని పొందుకున్నాను, నేను కూడా విజయవంతురాలని ఎప్పుడు కూడా మనలో ఆ యొక్క స్పృహ మనకుండాలి, ఆ స్పర్శ మనకుండాలి, ఆ కాన్షియస్ మనకుండాలి. ఎప్పుడైతే అట్టి స్థితిలో మనం ముందుకెళ్తామో క్రైస్తవుడికి ప్రతిరోజు కూడా పండుగే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క గొప్ప పని చేయుటకు మనం ఏపాటి వారము, ఆయన తన ప్రజలతో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వర్సెస్ మనం చూసినప్పుడు 28వ అధ్యాయము ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి, ఇక ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు వీలున్న వారు త్వరగా ఈ వర్సెస్ సెండ్ చేయండి. నేను చూసుకొని కొంచెం స్పీడ్గా చెప్పడానికి సమయం అవుతూ ఉంటున్నది. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలోను, అదే రీతిగా కొలస్సీ 1వ అధ్యాయం 27వ వచనంలోను, ఎఫెసీ 1వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు, అదే రీతిగా 20వ వచనంలోను మనం చూసినట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలతో ఉన్నాడు, ప్రజలలో ఉన్నాడు, ప్రజల మధ్య ఉంటున్నాడు. ఆయనే తన పనిని మన ద్వారా జరిగించుకుంటున్నాడు. తనంతట తాను ఏమి కూడా చేయట్లేదు. కానీ నీవు, నేను, మనము సేవకులు అందరూ కూడా ఏంటంటే ప్రభు పని కొరకు దేవుడు నియమించుకున్నాడు. దేవుడి సన్నిధిలో ఏం చేశాడంటే ప్రజలందరిలో కూడా ఉంటున్నాడు, ప్రజలతో ఉంటున్నాడు, ప్రజల్లో ఉంటున్నాడు, మన మధ్యలో ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, ఏది వరకు తోడు ఉంటానంటున్నాడు, సదాకాలం నీకు తోడై ఉంటానంటున్నాడు దేవుడు. మనమేమనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుని ఏడ్చుకుంటూ ఉంటారు. ఏం ఉపయోగం ఉన్నది ఏడ్చుకుంటే? కన్నీళ్ళు వస్తాయి, ఇంకా ఏంటంటే బాధపడతారు, అంతకుమించి ఇంకేం ఉండదు. కాబట్టి అర్థం చేసుకోవాలి, సదాకాలం దేవుడు తోడై ఉంటానని సెలవిస్తుంటున్నాడు. కొలస్సీ 1:27 ప్రకారం మనం చూస్తే ఈ మర్మము, ఈ మహిమైశ్వర్యము భక్తులకు ఇవ్వలేదు, కానీ నీకు మనకు ఈ మర్మాన్ని దేవుడు తెలియజేశాడు. సంఘమైనటువంటి వారికి ఆల్రెడీ నేను సెకండ్ కమింగ్ లో నేను చెప్పాను, సంఘం పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక వేరు, పూర్తిగా వేరు. దేవుడు యూదుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు, అన్యుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు, సంఘం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక వేరు. అనగా నీ పట్ల, నా పట్ల, మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక వేరని నేను ఆల్రెడీ టీచ్ చేశాను. వాటి గురించి తిరిగి వాటిని గుర్తు చేసుకోనండి. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు మనలందరినీ కూడా ఈ రీతిగా సంఘంగా చేర్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మాట, ఈ యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అనగా మీ యందు ఉన్నటువంటి క్రీస్తు, క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తు నీలో ఉంటున్నాడు, మహిమకు నిరీక్షణ ఉంటున్నాడు. మీ యందు ఉన్నటువంటి క్రీస్తు మహిమ నిరీక్షణ అయినాడు అనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియజేయగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. వారికి అనగా నీకు, నాకు, మనకు దేవుడు బయలుపరిచి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎఫెసీ 1:12 ప్రకారం దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ముందుగా మనం ఏం చేస్తుంటున్నాడంటే స్వాస్థ్యంగా ఏర్పరచుకునేను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కాబట్టి ఎఫెసీ 1:13 ప్రకారం మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 20వ వచనంలో కూడా మనం చూస్తే ఆయన బలాత్సముల చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైనటువంటి ఆధిపత్యముల కంటేను, అధికారుల కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, దాని ఫుల్ఫిల్నెస్ కింది వచ్చిన కూడా ఉంటే బాగుండు. సో దాన్ని కంటిన్యూ చేసుకోనండి. కాబట్టి దేవుడు ఎట్టి ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడో మనం అర్థం చేసుకుందాం. సో ఈ యొక్క ఉన్నటువంటి ప్రతి సమయంలో కూడా దేవుడు ఎటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడో అర్థం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి రీతిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా మేము దేవుని జత పని ఆరంభించున్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. ఇక్కడ రాయబడినటువంటి రీతిగా మనం చూస్తే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందినటువంటి ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వను కూర్చుండబెట్టి ఉన్నాడు. ఎవరిని? నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఏం చేశాడు? క్రీస్తు పరలోక రాజ్యంలో మరి ఉంటున్నాడు. నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తుంటున్నాడు. క్రీస్తు నాలో ఉన్నాడు, మనం కూడా క్రీస్తులో ఉంటున్నాం. నీవు, నేను, మనం కూడా పరలోక రాజ్యంలో ఏం చేస్తుంటున్నాం అంటే తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోబెట్టి ఉంటున్నాడని గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ యొక్క దేహంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నాం. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి కృపను మనము ఏం చేయాలంటే అర్థం చేసుకుంటూ ప్రభువు సన్నిధిలో ముందుకెళ్ళాలి. కాబట్టి మనం ఆయన జత పని వారమై ఉంటున్నామని గుర్తుపెట్టుకుని సంఘ నిర్మాణంలో మనం క్రీస్తుతో భాగస్వాములుగా ప్రభు సన్నిధిలో పని చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి క్రీస్తుతో పాటి. సో మూడోదిగా మనం చూస్తే సంఘమునకు సానుకూల దృక్పథం కలదు. ఐ విల్ బిల్డ్, నేను నా సంఘాన్ని కట్టుదును అంటే సంఘ భవిష్యత్తు మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒక నిశ్చయత అనేటువంటిది ఉంటున్నది.
అనిశ్చిత నుంచి దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ప్రభు వాగ్దానం మరొక ముందు మరి ముందుకు పోవాలని ఆ సంఘమునకు అంతిమ విజయాన్ని ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ వర్సెస్ మీరు చదువుకోనండి తర్వాత. సో ఇక్కడ మూడోదిగా మనం చూస్తే సంఘమునకు సానుకూల దృక్పథం కలదని మనం అర్థం చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ మనం చూసినట్లయితే, సమయం లేదు నేను క్లోజ్ చేస్తున్నాను. ఫోర్త్‌గా మనం గమనించినట్లయితే ప్రభు సన్నిధిలో సంఘము శక్తివంతంగా దూసుకుపోతుంది. అనగా ప్రభు కొరకు ముందుకెళ్తది. సంఘం ఎదుట ఏది కూడా ఆపడానికి వీల్లేదు. ఐ విల్ బిల్డ్ అంటాడు దేవుడు. ఏందంటే ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటానంటే, ఒక పేతురు ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఇదిగో నేను ముమ్మారు దేవుని ఎరగనని ఏ రీతిగా 3 సార్లు అబద్ధం ఆడతాడో, అదే యొక్క పేతురు సంఘముగా మార్చబడిన తర్వాత, సంఘం ప్రారంభించబడిన తర్వాత, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడిన తర్వాత అక్కడ మనం చూసినట్టయితే ఎటువంటి స్థితిలో దూసుకుపోయారో మనం అర్థం చేసుకోవాలి. పరిచయ నిమిత్తం ఎంత షార్ప్‌గా ప్రభు కొరకు పని చేశారో మనం అర్థం చేసుకోవాలి. ఒక 3 సార్లు అబద్ధం ఆడినటువంటి ఆ యొక్క పేతురు ఒక్కసారిగా ప్రభు యొక్క సువార్త ప్రకటించినప్పుడు 3000 మందిని రక్షించాడండి. ఇంచుమించు 3000 మంది రక్షణ పొందారు. నేను అనుకున్నాను. నేను చదువుకుంటూ నేను అనలైజ్ చేసుకున్నప్పుడు వాక్యానికి, ఓహో! ఒక అబద్ధం ఆడినప్పుడు 1000 మందిని రక్షించాడా? 2 అబద్ధాలు ఆడినప్పుడు 2000 మందిని, 3 అబద్ధాలు ఆడినప్పుడు 3000 మందిని. జస్ట్ నేను అర్థం చేసుకున్నాను అలా. మీరు కూడా అలా అర్థం చేసుకోవాలని కాదు గానీ, జస్ట్ నేను అలా అర్థం చేసుకున్నాను. ఏందంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి ఏందంటే, ఓహో! 3 సార్లు అబద్ధం ఆడినందుకే 3000 మందిని రక్షించాడే. మనం ఎన్ని సార్లు అబద్ధం ఆడింటాం? మనం ఎంతమందిని రక్షించాలి? అంటే ఆడమని కాదు దాని అర్థం. గతములో మన జీవితంలో క్రీస్తుని ఎరగనప్పుడు ఎట్టి స్థితిలో మనం జీవించి ఉంటాం. ఒకసారి అలా అనుకుంటూ ఉంటాను నేను. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, ఒక పేతురు ప్రభు కొరకు నిలబడినప్పుడు దేవుడు తన ద్వారా దేవుని ఎరగనటువంటి దేవుడు అంటే తెలీదని 3 సార్లు ఒక చిన్న పాప దగ్గర కూడా నేను దేవుడంటే నాకు తెలీదని ఒప్పుకున్నాడండి. అటువంటి పేతురును ప్రభు నిలబెట్టుకున్నాడు. సంఘం ప్రారంభించబడినప్పుడు దేవుడు ఏ స్థితిలో వాడుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందని మనం తెలుసుకున్నప్పుడు మన క్లారిటీ వస్తది. ఇక్కడ అర్థం చేసుకుంటే సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో 3000 మంది చేర్చబడిరని మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తే ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ ద్వారా అనేక మందిని చేర్చాలి ప్రభు సన్నిధికి. నువ్వు మాత్రం అట్లే ఉండడం కాదు. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. నీ ద్వారా అనేక మంది కట్టబడాలి. నీ ద్వారా అనేక మంది మార్చబడాలి. నిన్ను రక్షించుకున్నాడు, అయిపోయింది. ఆ యొక్క పని అయిపోయింది. నీ ద్వారా ఇప్పుడు ప్రభు కొరకు పని చేయాలి మనమందరం కూడా. నీవు, నేను, మనం. కాబట్టి ప్రభు కొరకు పని చేయ వారంగా ఉండాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో అర్థం చేసుకోవాలి. ఒక లోకంలో ఉన్నటువంటి వాడు డబ్బులు లేకోకుంటే, "రేయ్ మామ నన్ను తీసుకెళ్తారా సినిమాకి, నా దగ్గర డబ్బులున్నాయని" తీసుకెళ్తాడు. నీవు ప్రభు కొరకు మరి సత్యమైనటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నేను, మనం ప్రభు కొరకు ఎంతగా పని చేయాలి? ప్రభు కొరకు ఎంతమందిని సిద్ధపరచాలి? ప్రభు కొరకు ఎంతమందిని ప్రభు సన్నిధికి తీసుకెళ్ళాలి? ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తే, వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది. సంఖ్య పెరుగుతూ ఉంటున్నది. సంఖ్య తగ్గిపోలేదు. ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకోవాలి. ఆత్మీయంగా మనం పడిపోవడం కాదు. మనం బిల్డ్ చేసుకుంటూ అనేకులను ప్రభు సన్నిధికి నడిపించాలి. అక్కడేమో 3000 మందిని చూసాం. మొదటి ఆ యొక్క సంఘం ప్రారంభించబడినప్పుడు 4వ అధ్యాయంకి వచ్చేలోపలే మనం ఏం చూస్తుంటున్నాం? పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది ఆయను. మొదటి శతాబ్దం ముగింపు కల్లా ఆసియా, ఐరోపాలోనికి అనేక చోట్ల క్రైస్తవం విస్తరించిపోయింది. ఎందుకంటే వారు ప్రభు కొరకు ఆ రీతిగా పని చేశారు. నీవు, నేను కడగడ ఎందుకు ఇంకా క్రైస్తవం అనేటువంటిది ఇలానే ఉంటున్నది? ఎందుకు దేవుని బిడ్డలైనటువంటి వారు ఇంకా కూడా అధికంగా లేకపోతుంటున్నారంటే పని చేయట్లేదు. ఎవరంటే సంఘం. సంఘం అంటే 4 గోడలు కాదు. నీవు, నేను, మనమే పని చేయట్లేదు సక్రమంగా. అందుకే ఏందంటే క్రైస్తవం అనేటువంటిది అలానే ఉంటున్నది, ఇంక్రీజ్ అవ్వకోకుండా. నీవు, నేను, మనం ప్రభు కొరకు పని చేసినట్లయితే దేవుని ప్రేమ, దేవుని యొక్క రాజ్యం కట్టబడతది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు, నేను, మనం గడిచినటువంటి పరిస్థితులన్నీ కూడా వదిలేసేయండి. ఈ రోజు మొదలుకొని ప్రభు కొరకు మరి ప్రభు పని చేయడానికి సిద్ధపడండి. ప్రభు కొరకు అనేకుల్ని సిద్ధపరచండి. దేవుడు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. దేవుని ప్రేమను మీకు తెలియజేస్తుంటున్నాడు. మీరు వెళ్తున్నటువంటి స్థానిక సంఘాల్లో ఎంత ఖాళీ ప్లేస్ ఉంటున్నది, వాటన్నిటిని కూడా ఫిల్ చేసేటువంటి బాధ్యత నీదే. సేవకుని మాత్రం కాదు. గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఓకే. మనం మరొక విషయాన్ని మనం నేర్చుకున్నాం. సమయం అవుతుంటున్నది. సో ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో 5వదిగా మనం అర్థం చేసుకుంటే, సంఘమును క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొని సొంతం చేసుకున్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటే నేను నా సంఘమును కట్టుదును అంటే ఇదే మనం అర్థం చేసుకోవాలి. మనకై మనం కట్టుకోవడం కాదు గానీ దేవుడే సంఘాన్ని కట్టాడు. అనగా నిన్ను కట్టిన వాడు క్రీస్తే. ఒకవేళ మనుషులు నిన్ను హెల్ప్ చేయవచ్చు దేవుని యొక్క వాక్యానికి, లేకుంటే వాక్యంలో ఏ రీతిగా అంటే ఆత్మీయంగా బలపరిచి ఉండవచ్చు. అయినప్పుడు కూడా ఏందంటే దేవుడే కట్టువాడు.
వారిలో నుంచి నిన్ను కట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. వర్సెస్ అన్ని కూడా తర్వాత మీరు చదువుకోనండి ప్రభు సన్నిధిలో, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత చదువుకోనండి. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటే దేవుడు ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాటను బట్టి దేవుడే కడుచున్నాడు. ఎవరినంటే సంఘాన్ని. సంఘం అనగా నీవు నేను మనమే, 4 గోడలు కాదు. మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫైన్. ఇక్కడ 6th పాయింట్ మనం చూస్తే సంఘములో ప్రభు పిల్లలే ప్రధానమైనటువంటి వారు. సంఘంలో ఎవరంటే గుర్తుపెట్టుకోవాలి, రాజు కుటుంబంలో ఎవరికి అధికారం ఉంటుంది అంటే రాజు బిడ్డలకి అధికారం ఉంటుంది, పని వాళ్ళకి అధికారం ఉండదు. రాజు కుటుంబంలో రాజు కుమారులకి అధికారం ఉంటుంది, పని వారికి ఉండదు. మనమందరం కూడా పని వారము కాదు, బానిసలము కాదు, వర్కర్స్ కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనమందరం కూడా వారసులము, దేవుని బిడలము, దేవుని వారసులమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుంటే క్రీస్తులో ప్రభు పిల్లలే ప్రధానమైన ప్రధానమని మనం అర్థం చేసుకోవాలి. ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కాదు, లేకుంటే రకరకాలైనటువంటి ఏది కూడా కాదు. కానీ ఈ యొక్క వర్సెస్ అని కూడా మీరు చదవండి. సంఘమును కడతా అన్నాడు దేవుడు, నేను నా సంఘాన్ని కడతా అన్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. ఏ రీతిగా దేవుడు కడుతున్నాడు తన పిల్లల్ని, ఈ వర్సెస్ అన్ని కూడా తర్వాత మీరు చదువుకోనండి ప్రభు సన్నిధిలో. ఇవన్నీ కూడా మీకు హోంవర్క్ అనుకోండి. ఓకే, ప్రభు సన్నిధిలో ఏ రీతిగా మనం గమనించినట్లయితే దేవుడు ఏ రీతిగా కడుతున్నాడు మనల్ని. సంఘములో ప్రభు పిల్లలే ప్రధానమైనటువంటి ఈ యొక్క ప్రధానమని మనం గుర్తుపెట్టుకోవాలి. 7th పాయింట్ మనం చూస్తూ చివరిగా 7th పాయింట్ మనం చూస్తే సంఘము ఖచ్చితంగా అంతిమంగా జయిస్తుంది. ఒకవేళ ఈరోజు నువ్వు జీవిస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు నీ ముందు ఉండవచ్చు, శ్రమలు ఉండవచ్చు. అది ఫైనాన్షియల్ కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ పరంగా కూడా కావచ్చు. కొన్ని స్ట్రగుల్స్ ఎదురవుతూ ఉండవచ్చు, ఫేస్ చేస్తూ ఉండవచ్చు. బట్ అంతిమ విజయం నీదే అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు విజయం దయచేవాడు. సంఘం ఖచ్చితంగా అంతిమంగా గెలుస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేరవు, అనగా నీ ఎదుట నిలవనేరవు, నేను నీతో చెప్పుచున్నానని దేవుడు నిశ్చయముగా మనందరితో కూడా దేవుడు తెలియజేస్తుంటున్నాడు. పాతాళ లోక ద్వారములు అనగా భౌతిక మరణము చేత ప్రజలు సాతానును బానిసగా ఉన్నాడని మనం చూస్తుంటున్నాం. లోక సంబంధమైనటువంటి అవసరతలు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వంలో గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రేమ నుంచి ఏది కూడా ఎడబాపలేవని గుర్తుపెట్టుకోవాలి. కనుక భౌతిక మరణం అనగా సాతానుడు సంఘాన్ని జయింపలేడు. దేవుడు మన కొరకు ఏం చేస్తుంటున్నాడంటే ఆల్రెడీ వాటన్నిటి కూడా జయించాడు. అటు విశ్వాసాన్ని దేవుడు మనకందరికి కూడా ఇచ్చాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి యొక్క కృపను మనం ఏం చేయాలంటే పొందుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. ముందున్న సమయాన్ని పోస్ట్ వారికి అప్పచెప్తుంటున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. లీడ్ చేస్తున్న వారు లీడ్ చేయండి త్వరగా. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. చర్చ్ గురించి ఏ విధంగా హిస్టారికల్ గా అనేక విషయాలు తెలియజేస్తున్నారు. విశ్వాసుల యొక్క స్థానిక స్థాయి, విశ్వాసుల యొక్క సార్వత్రిక సంఘం అంటే ఇది అర్థం బట్టే 4 గోడలు కాదు. అమ్మ నీ వాయిస్ సరిగా వినిపించలేదు, కొంచెం గట్టిగా మాట్లాడవా? ఏ డినామినేషన్ కి సంబంధించిన వాళ్ళని కాదు, ఇట్స్ ఇంపార్టెంట్ కాదు, కానీ మనం సంఘం అయింటున్నాం, శరీరం అయింటున్నాం అనేసి అనేక విషయాలు తెలియజేస్తారని. చీకట్లో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి ఉంటున్నారు. సో వెలుగుకు తగ్గట్టుగా అంటే వెలుగు సంబంధుల వల్ల మనం జీవించాలి. చీకటి అనుభవాలు మనలో ఆ యొక్క ఆలోచనలు కానీ ఆ యొక్క తలంపులు వాటికి మనం చోటు ఇవ్వకుండా వెలుగు సంబంధిగా మనం జీవించాలి ఉండాలి. సో లైట్ మనం గమనిస్తే అనేకులకి లైటింగ్ గా ఉంటది. సో మనం కూడా సంఘం మనం కాబట్టి అనేకులకు మార్గం చూపించే వారిగా మనం ఉండాలని క్రీస్తు ఆ విధంగా మనల్ని ఏర్పరచుకున్నారు. సో విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఆ విధంగా ఉండాలని అనేక విషయాలు మేము నేర్చుకొని ఉంటున్నామని. సో నిజంగా మనము దేవుని ద్వారా పిలువబడి ఉంటున్నాం, ఆయన బ్లడ్ ద్వారా క్లెన్స్ చేయబడి ఉంటున్నాం. సో ఆయన రక్తము ద్వారా మనల్ని అందరి పరిశుద్ధపరిచి సంఘంగా మనల్ని అందరూ కట్టి ఉంటున్నారు అనేసి ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం. సో చర్చ్ కి అంటే మనం విశ్వాసులు అంటే చర్చ్ వస్తున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు, కానీ ఎవరైతే క్రీస్తుని నిజంగా అనుసరిస్తారో, క్రీస్తుని యొక్క అవగాహన కలిగి ఉంటారో వారే నిజంగా విశ్వాసులు, నిజమైనటువంటి విశ్వాసులు, వారి సంఘం అని తెలియజేసి ఉంటున్నారు. సో మన పైన మనము ఎటువంటి అంటే మనము
ఎవరితో సహవాసం చేయాలి? సంఘం అనేటువంటి మనము ఒక ఫెలోషిప్ కలిగి ఉండాలి. తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో, ట్రినిటీతో మనము సహవాసం, ఫెలోషిప్ కలిగి ఉండాలని మేము నేర్చుకొని ఉంటున్నాం అన్నయ్య. సో ఆయన యొక్క మనము నిత్యమైన స్వాస్థ్యం గురించినటువంటి వాగ్దానం మనకు అనుగ్రహించి ఉంటున్నారు. సో సంఘము ఓల్డ్ టెస్టిమెంట్ లో సంఘం లేదు, అక్కడ వాడుకున్నటువంటి ప్రాధాన్యత అది వేరు, మనకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ వేరని మేము నేర్చుకొని ఉంటున్నాం. సో చర్చ్ అంటే చర్చ్ కి శిరస్సు క్రీస్తు అయి ఉంటున్నారు. సో శిరస్సు చెప్పినట్టుగా ఈ యొక్క బాడీ ఏ విధంగా అయితే లోబడుతుందో మనము క్రీస్తు చెప్పినట్టుగా, క్రీస్తు అంటే వాక్యం ఏం చెప్తుందో దానికి లోబడే వారిగా మనం ఉండాలని అనేక విషయాలు మేము నేర్చుకొని ఉంటున్నాం అన్నయ్య. సో ఇంకా ఏంటంటే మనం బిల్ట్ అవ్వడం అంటే మనం కట్టబడుతున్నాం, రక్షణ పొందుకున్నాం. సో అనేకులని కూడా నడిపించే వారిగా మనం ఉండాలి. సో అని మేము నేర్చుకుని ఉంటున్నాం. సో ఏ విధంగా కట్టాలి ఈ యొక్క సంఘాన్ని అంటే ప్రభు మనల్ని పిలిచి ఉంటున్నారు, మనకి ఎటువంటి ఆధిక్యతని ఇచ్చి ఉంటున్నారు. సో ఏ విధంగా అపోస్తులు ఏ విధంగా వర్క్ చేశారు గాడ్ కొరకు, వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డారు అంటే ఒక్కసారి వాళ్ళు ప్రీచింగ్ చేసే 3000 మెంబర్స్ 5000 మెంబర్స్ ఈ విధంగా రక్షణ మార్గంలో నడిపించబడి ఉంటున్నారు రిపెంట్ అయ్యి. సో మనకు అందరికి ఆ ప్రివిలేజ్ ఇచ్చాడు గాడ్. సో మనం అందరినీ నడిపించాలని మేము నేర్చుకుంటున్నాం. సో మనం ఎప్పుడు డిఫిట్ పీపుల్ కాదు, మనం ఎప్పుడు విజయవంతులం, ప్రతిదీ కూడా జయించే క్యాపబిలిటీ మనలో ప్రభు కలుగజేశారు. మనం ప్రభు యొక్క పిల్లలమై ఉంటున్నాం. ఆయన మనకు అధికారాన్ని ఇచ్చి ఉంటున్నారు, శక్తిని ఇచ్చి ఉంటున్నారు. సో మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆధిక్యత ఎంత గొప్పదని మేము ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం. సంఘంగా మనము ఏ విధంగా నిర్మించబడాలి ప్రభు సన్నిధిలో అని అనేక విషయాలు మేము నేర్చుకుని ఉంటున్నాం. సో మనం బిల్ట్ అవ్వడం, దీంతో పాటు సైమన్ చేరేస్తాం, మనతో పాటు అనేకులను కూడా మనం నిర్మించే వారిగా ఉండాలని ఉదయకాల సమయంలో చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్. సో విత్తబడిన వాక్యం నిమిత్తము ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. ఇప్పటి వరకు రాజేష్ అన్నయ్య ద్వారా మీరు సంఘం అంటే ఏంటో మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాన్న. మీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మమ్మల్ని చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాన్న. మీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. విన్న వాక్యం ఇప్పటి వరకు మీటింగ్లో విన్న వాక్యాన్ని మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి నాన్న, ప్లీజ్ నాన్న. ఇంకా అదే విధంగా మా ద్వారా మీ సంఘాలను మీరు కట్టమని మీ చిత్తాన్ని నెరవేర్చమని, మీ రాజ్యాన్ని మా ద్వారా వ్యాప్తి చెందమని మేము వేడుకుంటున్నాం నాన్న. గ్రూప్లో ఇప్పుడు ఎవరైతే మీటింగ్ విన్నారో వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మీరు మీ సంఘాన్ని అభివృద్ధి పొందించి మీ రాజ్యాన్ని వ్యాప్తి చెందించమని వేడుకుంటున్నాం నాన్న, ప్లీజ్ నాన్న. అనేకులు మీ అనేకులు సత్యం తెలుసుకొని అనేకులకి సువార్త అందించి మీ రాజ్యాన్ని వ్యాప్తి చెందించమని మేము వేడుకుంటున్నాం నాన్న, ప్లీజ్ నాన్న. వాక్యం రాజేష్ అన్నయ్యని మీరు దీవించి ఆశీర్వదించాను నాన్న. వారిని, వారి కుటుంబ సభ్యులను, వాళ్ళ బంధువులను మీరు దీవించి ఆశీర్వదించాను నాన్న. అదేవిధంగా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబ సభ్యులను, వాళ్ళ బంధువులని మీరు దీవించి ఆశీర్వదించాను నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంత చక్కటి సమయాన్ని మీరు మాకు వాక్యం వినడానికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాన్న. మీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్యం అంగీకరించిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించు.